హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలి అని ప్రతిరోజు కోరుకుంటూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈరోజు చీపురు కట్ట పట్టుకుంది ఏంటని చూస్తున్నారా? ఉండండి చెప్తా, అన్నీ చెప్తా. అంటే ఇంకోలాగా అనుకోకండి, సారీ అండి, ఇంకొకలాగా అనుకోకండి, చాలా చెప్తా. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఉంటే చాలా మంచి వీడియో సుజాత గారు అని ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. ఇవాళ నేను కామెంట్ అడిగాను, మీరే చేస్తారు. అర్థమైందా? స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఈ చీపిరి కట్ట నేను ఎందుకు పట్టుకున్నాను, ఈరోజు ఏం వీడియో అనేటువంటిది మీరు చాలా తెలుసుకోవచ్చు. నిజంగా ఎక్సలెంట్ వీడియో అండి ఇది. మేము టీచర్ కదండి, ఆడపిల్లల కోసం కొంత ఆలోచించి టీచర్ ఈజ్ ఏ సెకండ్ మదర్ అంటారు. ఎస్, మదర్ ఈజ్ ఈక్వల్ టు 100 ఆఫ్ టీచర్స్. అమ్మ 100 మంది టీచర్లతోటి సమానము. బట్ అండ్ అగైన్ ఇట్ ఈజ్ సెకండ్. అండి, మేము టీచర్ కదండి, మేము అమ్మ 100 మంది టీచర్లతోని సమానం. ఫస్ట్ మన బెస్ట్ టీచర్ ఎవరంటే అమ్మని చూసే 100 నేర్చుకుంటాం. 100 మంది టీచర్లతో సమానం. అండ్ మా టీచర్ ఈజ్ ఏ సెకండ్ మదర్, మేమేమో సెకండ్ మదర్ అనమాట. అంటే అమ్మ 100 మంది టీచర్లతో సమానం. అర్థమవుతుందా? టీచర్ కూడా సెకండ్ మదర్, అంటే టీచర్ కూడా 100 మంది టీచర్లతో సమానంగా బోధించాల్సి ఉంటుంది. ఎస్, అక్కడ ఉండేటువంటి స్టూడెంట్ని ఓన్లీ స్టూడెంట్ లాగా కాదు, మా బిడ్డలాగా భావించాలన్నమాట. అందుకు కొంచెం బాగానే ఆలోచించాను, ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇదేంటి చున్నీ కదా, మరి వీడియో చెప్పడానికి వచ్చావు, మీరెందుకు చున్నీ తీసేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసినట్లయితే నేనేం చెప్పదలుచుకున్నానో మీకు అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, మనము దగ్గరగా 40కి వచ్చేస్తున్నాం. కొన్ని మంచి పనులు, మంచి మాటలు కొంచెం చెప్పాల్సిందే, చెప్తేనే అర్థమవుతుంది. ఎస్, ఇవన్నీ ఇంకా చెప్పాలంటే ప్రతి తల్లి ఇంట్లో తన కూతురికి చెప్పాల్సినటువంటి వీడియో. మరి నేను పబ్లిక్గా చెప్పాలి అంటే తప్పదు, నాకు అర్థమవుతుందా? కొన్ని సాక్రిఫైస్ చేయాలి, పబ్లిక్గా చెప్పాలి అంటే తప్పదు. మరి ఈ చున్నీ అనేటువంటిది ఎలా వేసుకోవాలండి? చూడండి, ఇది రాంగేనండి, కొంతవరకు ఇది కవర్ అవుతుంది. కానీ మనము బెండ్ అయినప్పుడు మాత్రం బాగుండదు, అస్సలు బాగుండదు. ఇక్కడ అర్థమైందా? మనము బెండ్ అవుతాం కదా, చాలా పనులు చేసినప్పుడు ఆడవాళ్ళు బెండ్ అవ్వాల్సి వస్తుంది కదా. అప్పుడు మీరు చున్నీ ఇలా వేసుకుంటే ఇలా బాగుండదండి. అర్థమవుతుందా? అండ్ ఇంకొకటి, చున్నీ ఇలా వేసుకుంటారు, చూడడానికి అందంగా ఉండొచ్చు. అందంగా ఉన్నది కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టుగా వేసుకోకూడదు. చూడండి, ఇటు వేసుకున్నాము, కవర్ అయింది, మరి ఇటు. అర్థమైందా? తప్పు కదా, ఇలా కూడా వేసుకోకూడదు అనమాట. ఇంకొకటి, ఇలా వేసుకుంటారు. అర్థమైందా? ఇది ఎందుకంటే అప్పుడు చున్నీ ఎందుకు? చున్నీ అవసరమే లేదు. ఇలా వేసుకున్నప్పుడు ఈ చున్నీ మనకి ఎందుకు? అవసరమే లేదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ చున్నీ కొంతమంది ఎలా వేసుకుంటారంటే చెప్తాను ఫ్రెండ్స్. ఇలా వేసుకొని నించుంటే మీకు వీడియో రాదు, అందుకని నేను నించోట్లేదు. అందుకన్నా ఇదిగోండి, వీడియో ఇలా వేసుకొని వీడియోలో కూర్చుంటేనే నాకు వీడియో తీయడానికి వస్తుంది. అందుకే ఇదిగో ఇది ఇలా వేసుకొని, ఇది ఏం పర్లేదు, ఎందుకండి ఇది ఇలా అవసరమేముంది? ఇంకా పని చేసేటప్పుడు ఓకే, ఇలా వేసుకొని ఇలా ఎలానో కడతారండి. ఇదేదో కొంతవరకు బాగానే ఉంది, ఓకేనా, శారీ కట్టుకున్నట్టే ఉంది. కానీ అసలు పద్ధతి ఏంటి? చున్నీ ఎలా వేసుకోవాలండి? చున్నీ అనేటువంటిది అసలు ఇది ఎందుకు వేసుకోవాలంటే, ఎంత బాగుంది, బెండవు బాగానే ఉంటుంది. చూడండి, ఇంకా చెప్పాలంటే ముస్లిమ్స్ ఉంటారు కదండి, ముస్లిమ్స్ అసలు చాలా బయట నేరాలు ఘోరాలు ఎన్నో జరుగుతున్నాయి అన్నమాట. కానీ కొన్ని అధ్యయనాలలో తేలినటువంటిది ఏంటి తెలుసా? అసలు ముస్లిం వాళ్ళ మీద పోనీలేండి, ఆయేషా హత్య కేసు అనేటువంటిది అది సంచలనం సృష్టించింది. కానీ తెలియకుండా కొన్ని ఇట్లా పాపులర్ అవుతున్నాయి, కొన్ని తెలియకుండానే. బట్ రోజు కోట్లు, లక్షల్లో, వందలలో ఇంత జనాలు ఉన్నారు కదా. ఇంతమంది జనాలలో ఫ్రెండ్స్, ఈ మన హిందూస్ ఇట్లా మనకే ఎక్కువగా ఈ నేరాలు ఘోరాలు అనేటువంటి విషయాలలో హిందువులకు సంబంధించినటువంటి అమ్మాయిలే చనిపోతున్నారు అనమాట. ఎస్, మనం కూడా ఎంతలో ఉండాలో అంతలో ఉంటే ఏమి జరగదు. చూడండి, వాళ్ళు ఉన్నారు కదా, ఎంత మొత్తం ఎలా కవర్ చేసుకుంటారు. మనం ఉన్నాం కదా, నీట్గా కవర్ చేసేసుకుందాం, ఏమవుతుంది? చూడండి, ఇంతకంటే అంతం ఏముంటుందండి. ఇలా పెట్టుకున్నారు కదా, ఎంత బాగుంది, నీట్గా ఉంది కదా. అలా అని ఇప్పుడు నేను చూపించాను, వన్ సైడ్, ఈ సైడ్, వెనక నుంచి ముందుకి, మెడ దగ్గరికి వేయడము, ఇవన్నీ ఎందుకంటే ఇటు సగం వేయడము, ఈ చేతిలో సగం పట్టుకోవడం ఎందుకు? ఇదేదో ఇలా వేస్తే బాగుంది కదా.
అసలు మీకు ఒకటి తెలుసా, ఎవరైతే ఎవరి నడవడిక అయితే అందంగా ఉంటుందో వాళ్ళే అందంగా కనిపిస్తారండి. నడవడిక అనేటువంటిది అందంగా ఉండాలండి, అర్థమవుతుందా? ఇంకొకటి మీకు చెప్పేటప్పుడు నేను చీపురు కట్ట పట్టుకున్నాను కదా వీడియో ఓపెన్ చేసినప్పుడు, అది కూడా చెప్తాను. చూసారా ఫ్రెండ్స్, చీపురు కట్ట ఎందుకు పట్టుకున్నాను, ఎందుకు మళ్ళీ ఒక ఆడపిల్లలకి తల్లి చెప్పుకోవాల్సినటువంటి మాటలండి. బట్ పబ్లిక్గా చెప్పాలంటే నాకు కాస్త ఇబ్బందిగానే ఉంది, అయినా చెప్తున్నాను. ఇలాంటి వీడియో 10 మంది చూడాలని మీ మనసుకు అనిపిస్తే ఒక్క లైక్ తప్పకుండా చేయండి. మీకు ఈ వీడియో పైన ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. కమెంట్ అడగను అన్నాను కదా, నేనైతే కొన్ని వీడియోస్ ఆన్ చేసి అక్కడ పెట్టేసి వినుకుంటూ పని చేసుకుంటా, అర్థమైందా? కానీ మీరు కూడా ఎవరైతే మీ బిజీ స్కెడ్యూల్లో అరే పలానా వాళ్ళ వీడియో ఉంది అని చెప్పి మన ఛానల్ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఏమో మేబీ వినొచ్చు. కాబట్టి వీడియో అయిపోయిన తర్వాత అయినా మీరు కమెంట్ చేయండి. ఇది చీపురు కదండి, ఈ చీపురు పట్టుకున్నప్పుడు ఇలా ఊడుస్తారు కదా, వాకిలు ఊడుస్తారు కదా, ఊడ్చేటప్పుడు అండి ఇంకొకటి తెలుసా, మనకి 40 వచ్చినంత మాత్రాన మీకు వచ్చినాయి 40, ఎదుటి వాళ్ళకి రాలే కదా. మీకు 40 రాని, మీరు 35లోనే ఉండని, మీ ఆంటీ అయినా సరే, మీరు ఆంటీలైనా సరే, మీరు చేసేటువంటి పనులు చిన్నపిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం ఉన్నాం కదా, మనం ఎంత ఆంటీలమైనా మనం చేసేటువంటి పనులు మనం ఏ దారిలో నడిస్తే మన వెనక జనరేషన్ కూడా అదే దారిలో నడుస్తూ ఉంటారు, అర్థమవుతుందా? మీరు కాస్త ఈ చీపురు పట్టుకొని వాకిలు ఉడిచినప్పుడు ఇది ఇలా పట్టుకొని ఉడవండి, ఇలా పట్టుకొని ఉడవండి, ఎంత బాగుంటుంది. అరే ఈ ఆంటీ ఎందుకు ఇలా పట్టుకున్నారు, ఓహో ఇలా వేసుకోవాలి మనం కూడా, బాగుంటుంది కదా. అదే ఇది లేకుండా, ఈ చున్నీ లేకుండా బెండ్ అయ్యి ఇది చేతి ఇట్లా పట్టుకోకుండా ఊడ్చేసామనుకో ఎంత దరిద్రంగా ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నా, 40 నీకు వచ్చినాయి, ఎదుటోళ్ళకి రావు, అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎట్లా ఏ దారిలో నడిస్తే మన నెక్స్ట్ జనరేషన్ అదే దారిలో నడుస్తారు, అర్థమవుతుందా? ఇంకొకటి ఇట్లా నడుస్తారండి, తప్పు కదా, అది అస్సలు చాలా పెద్ద తప్పు. ఇట్లా నడవాల్సినటువంటి అవసరం లేదు, పద్ధతిగా నడవండి, చాలా బాగుంటుంది, అర్థమైందా? ఇంకొకటి క్లాస్లో ఎలా బెండ్ అవ్వాలి. కొంతమంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మన తండ్రి కడుపులోనే పుట్టినాం, మన తోడబుట్టిన వాళ్ళతోనే పెరిగినాం, అర్థమైందా? మన ఇంట్లో అన్నయ్య ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, అర్థమైందా? మన చుట్టాలలో అన్నలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, బాబాయ్ కొడుకులు ఉంటారు, బాబాయిలు ఉంటారు, మేనమామలు ఉంటారు, అందరు ఉంటారు, అర్థమైందా? కానీ ఎంతమంది అన్నా ఉండని, ఎవరితో మీకు ఒకటి తెలుసా, ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రితోనైనా అన్నతమ్ములతోనైనా కాస్తంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళైనా సరే ఒక వయసు వచ్చిన ఆడపిల్ల పక్కన ఒక వయసు వచ్చిన ఆడపిల్లతోని తండ్రి అన్నతమ్ములు కూడా అట్లనే ప్రవర్తించాలి, అర్థమైందా ఫ్రెండ్స్? అలా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మనకి బాబాయ్ కొడుకులు, పెద్దనాన్న కొడుకులు, ఇటు అమ్మ తరపున చూస్తే అమ్మ తరపున అక్క చెల్లెల పిల్లలు, వీళ్ళందరూ మనం ఎంతో మందితో ఉంటాం, ఎంతమందితో ఉన్నా ఎందరితో ఉన్నా క్లాస్కి వెళ్తే ఎలా బెండ్ అవ్వాలి, కొంతమంది టీచర్స్ దగ్గర ఎంత పద్ధతిగా నించొని మాట్లాడాలి, కాస్తంత అంటే కలిసి మెలిసి ఉండాలి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది నేను ఈ వీడియోలో చెప్పొచ్చాను, అర్థమైందా? అసలు తప్పు లేదండి, చక్కగా ఒకరి పక్కన ఒకరు కూర్చొని భోజనం చేయొచ్చు. ఎస్, మేము కూడా ఎంతో మందితో కలిసిమెలిసి ఉంటాం, అర్థమైందా? మేము కూడా మా క్లాస్మేట్స్ తోటి కలిసిమెలిసి ఫుడ్ కూడా షేర్ చేసుకున్నటువంటి వాళ్ళం మనం, అర్థమైందా? మనము అసలు తప్పు లేదు, పక్కన కూర్చోవచ్చు. డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటే నేను చెప్పేది ఏంటంటే, డిస్టెన్స్ అంటే అక్కడ అంత దూరం అంటే ఇంత దూరంలో మాట్లాడడం కాదు, పక్కన కూర్చోవచ్చు, భోజనం షేర్ చేసుకోవచ్చు, మనసు నీట్గా పెట్టుకుంటే అన్నీ బాగుంటాయి. కాస్తంత అందరిది సేమ్ వాయిస్ ఉంటుంది కదా, స్కూల్లో కాలేజ్కి వెళ్తున్నటువంటి వాళ్ళకి ప్రతి తల్లి చెప్పాల్సినటువంటి మాటలు అనమాట. కాలేజ్కి వెళ్తారు కదా, సేమ్ వాయిస్, వాడిది అదే వాయిస్, ఈ అమ్మాయిది అదే వాయిస్. ఇప్పుడు అమ్మాయిలకే చెప్పాలి తల్లిదండ్రులు అనేటువంటిది తప్పు వచ్చటండి, అబ్బాయిలకు కూడా చెప్పాలి. నాన్న నీకు నేనంటే ఎంత ఇష్టం, మీ చెల్లి అంటే ఎంత ఇష్టం, సేమ్ అందరు అమ్మాయిలలో మీ టీచర్ అయినా మీ పక్కన ఆంటీ అయినా ఎవరినైనా వాళ్ళలో నువ్వు మమ్మల్ని చూడాలి, నీకు అంత ప్రేమ ఉంటే అని కొడుకుకు కూడా తల్లి చెప్పాల్సినటువంటి మాటలు. గౌరవం అండి. ఇప్పుడు ఇట్లుంటారు కదా పేర్లు, ఏ పేర్లో ఏదో ఉంటాయి కదా, వాళ్ళు ఇట్లా పెట్టి దగ్గరికి వచ్చినప్పుడు కూడా గౌరవంగా రెస్పెక్ట్గా మాట్లాడాలి, దూరంగా నించొని మాట్లాడాలి, మంచిగా అనిపిస్తుంది తెలుసా. గౌరవం అనేటువంటిది అసలు నేను చాలా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారండి నా జీవితంలో. అసలు వాళ్ళైతే మనం మాట్లాడుతూ ఉంటే అంటే ఒకవేళ టంగ్ స్లిప్ అయ్యి ఒక పెద్ద జోక్ వేసినా కూడా యూ నాటి అంతే, అంతవరకునే మనకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత దూరంగా ఉండేటువంటి మనుషులను చూసి అందరు ఇలా ఉంటే వారేవా ఎంత బాగుండేది అనిపిస్తుంది తెలుసా.
చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎస్, నేను డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే ఇట్లా పోవద్దు అని చెప్తున్నా. అర్థమైందా? అక్కడ బాయ్స్ ఉన్నారు, బాయ్స్కైనా అదే చెప్తున్నా. గౌరవం ఇవ్వాలి. ఎవరికి? గర్ల్స్కి. అక్కడ గర్ల్స్ ఉన్నారు, కాస్త దూరంగా నడవాలి. అంటే పక్కన కూడా కూర్చొని తినొచ్చు. అంటే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అనమాట. మొత్తం ఇక్కడ ఒక చైర్ వేసి అక్కడ ఒక చైర్ వేసి కూర్చోమన్నట్లే, పక్కన ఒక చైర్ వేసుకొని కూర్చోవచ్చు. చక్కగా నీట్గా ఉండాలన్నమాట. అర్థమైందా? పక్కన ఒక చైర్ వేసి కూర్చోవడం చాలా మంచి పద్ధతి. కానీ ఆ చైర్ ఈ చైర్ మీద ఇద్దరు చైర్ పెట్టుకొని గుసగుస పెట్టుకోవడం చాలా పెద్ద తప్పు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం, ఇక ఇది చైర్ కదా, తప్పులేదు, మేము ఇట్లనే కూర్చుంటాం, మేము ఇలానే కూర్చుంటాం. మా స్కూల్లో మేము చదువుకున్నప్పుడు కానీ, మేము జాబ్ చేసేటప్పుడు కానీ ఇదిగో ఇలానే. పర్లేదు, తప్పు అస్సలు లేదండి. ఎస్, ఇక్కడ కూర్చోవచ్చు, మనం కూడా ఇక్కడ కూర్చోవచ్చు. కానీ ఇద్దరు ఇలా కూర్చోండి, చూడడానికి ఎంత బాగుంటుంది. నేనైతే చీపిరి కట్ట వదలట్లేనండి ఇవాళ. ఇద్దరు ఇలా కూర్చొని మాట్లాడండి. ఆహా, అవునా, ఆహా, పర్లేదు, ఇది తీసుకోండి, బాగుంది కదా. కానీ దరిద్రంగా ఇక్కడ 10 మంది ఉంటారు కదా, ఇక్కడనే కూర్చొని ఇద్దరు కలిసి మాట్లాడడం చాలా పెద్ద తప్పు. ఎస్, అసలు అసలేమి ఒక ఎంత అంటే అమాయకపు మనసులండి. ఒకప్పుడు బెంచ్లలో పెద్దగా 10th క్లాస్ అయ్యేదాకా కూడా కలిసి మెలిసి చదువుకునే వాళ్ళం, అందరం కలిసి మెలిసి ఉండేవాళ్ళం. అసలు ఇంటర్మీడియట్ కాలేజ్కి పోయినా సరే అక్కడ ఏది ఇట్లాంటి దుర్బుద్ధులు, ఇలాంటి ఆలోచనలు అసలు అంటే ఏంటో కూడా తెలియనంత అమాయకంగా ఉండేటువంటి వాళ్ళు ఒకప్పుడు. కాబట్టి అందరు కలిసి కూర్చునేవాళ్ళు. ఎగ్జామ్స్ అయినా కూడా ఫస్ట్ చెప్పవా, సెకండ్ చెప్పవా అంటే పో అంటే నేను రాస్తున్నాను కదా అంటే రాసుకో తల్లి, రాసుకో అంటే అందరు రాసేసిన తర్వాత మళ్ళీ ఏంటా అని చెప్పడం. ఇంత బాగుండేది తెలుసా. ఇక్కడ కూర్చోవచ్చు, ఈ చైర్లో కూర్చోవచ్చు, తప్పు అస్సలు లేదు. కానీ నేను చెప్పేటువంటిది నేను డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నా, అలా అని కలిసిమెలిసి ఉండొద్దని చెప్పట్లే. అవి అన్నీ నువ్వే అంటావు అనే వాళ్ళు కూడా ఉంటారు మన వీడియోలో. నో, నేను చెప్పేది కాస్త బుర్రకి ఎక్కించుకోండి. చూడండి ఎంత దగ్గర వేసాను చైర్, ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూడా కూర్చోవచ్చు. కానీ అసభ్యకరంగా ఉండకూడదు. లేదా ఇదంతా ప్లేస్ లేదు, ఇట్లా కూర్చోవచ్చు కదా, ఇట్లా కూర్చోకూడదు. ఇద్దరు కలిసి ఇక్కడ పెట్టి గుసగుసలాడడం, చూసే వాళ్ళకి దరిద్రంగా గలీజ్గా అట్లా బిహేవ్ చేయకూడదు. అర్థమవుతుందా? ఇంకోటి చెప్తున్నా కదా, ఈ చీపిరి ఎందుకు పట్టుకున్నానంటే ఇల్లు ఊడ్చేటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అరే ఈ వీడియో ఎందుకు చేయకూడదు మనం అని. బెండ్ అయినప్పుడు చాలా చక్కగా ఇట్లా పెట్టుకొని చేయండి, ఏ పనైనా బాగుంటుంది అందంగా. ఈ ఆంటీ అక్కడ మీరు వాకిలు ఊడ్చేటప్పుడు 10 మంది పిల్లలు కాలేజీ నుంచి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఈ ఆంటీ ఏంటి ఇట్లా పెట్టుకొని అవునే పిచ్చిదాన్ని నువ్వు అట్లా అంటానేంటి, అట్లే పెట్టుకోవాలి మంచిగా అనిపించేది, ఇదంతా అవుట్ అవుతుంది కదా అని చెప్పుకుంటారు. మనము ఏ రూట్లో వెళ్తామో మన నెక్స్ట్ జనరేషన్ ఆ రూట్లో వస్తారు. ఓకే అండి, వీడియో లెంతీగా అవుతుంది. నాకు ఏదైనా మంచి విషయం అనిపిస్తే నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తా. నచ్చిందా వీడియో? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రిప్షన్ ఇవ్వండి. ఓకేనా? బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.